హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మంగళ స్నానానికి ఏర్పాటు చేసిన తర్వాత భూమి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఎలాగైనా డ్యాన్స్ కాంపిటీషన్లో గెలవాలని బాధ. మరోవైపు ఇక పెళ్ళి సమయానికి కదా అని చెప్పేసి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అలా మంగళ స్నానాలు అవుతుండగా ఈలోపు చరచంద్ర ఇక భూమిని చూస్తూ ఉంటాడు. భూమి మాత్రం చాలా బాధతో ఏడుస్తూ మంగళ స్నానాలు పోంచుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఈ విషయం నుంచి ఏ హెల్ప్ చేయనని చెప్పేసి చరచంద్ర కరాఖండిగా చెప్తాడు కదా, అది తలుచుకొని భూమి ఏడుస్తూ ఉంటుంది. ఇక మరోవైపు గగన్ కూడా సంతోషంగా మంగళ స్నానాలు జరుపుకుంటూ ఉంటాడు. ఈలోపు కేపీ వెంటనే గగన్ గుర్తొస్తాడు. ఇక అదే సమయానికి శారదకు ఫోన్ చేస్తాడు. ఈయనేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడని చెప్పేసి శారద ఫోన్ పట్టుకొని అలా పక్కకు వస్తుంది. ఏంటండి ఇప్పుడు ఫోన్ చేశారని అడుగుతుండగా, ఏం లేదు శారద, ఇక్కడ భూమికి మంగళ స్నానాలు జరుగుతున్నాయి. నా కొడుకు దగ్గరుండి పోసే అదృష్టం లేదు. కనీసం ఫోన్లోనైనా చూసి సంతోషపడతాను. అయితే ఉండండి, నేను వీడియో కాల్ చేస్తాను. ఆ వీడియో కాల్ ద్వారా ఇక మంగళ స్నానాలు చూదురు కానీ అని చెప్పేసి అన్న తర్వాత వెంటనే ఇక శారద వీడియో కాల్ చేస్తుంది. ఆ మంగళ స్నానాలు చేపిస్తున్న గగన్ని చూసి ఇక తన కంట్లోని చాలా బాధతో కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. తన కొడుకును దగ్గరుండి మంగళ స్నానాలు పోంచలేదని చెప్పేసి కేపీ బాధపడుతూ అలా సంతోషంతో కళ్ళకు బాధ వస్తూ ఉంటుంది. ఇక అలా చూసి వెంటనే అలా మాట్లాడుతుండగా అదే సమయానికి అపూర్వ వస్తుంది. అపూర్వ కావాలని చెప్పేసి శారదతో కంపల్సరీ కేపీ మాట్లాడుతున్నాడు. ఎలాగైనా విడాకుల గురించి మళ్ళీ ఒకసారి మీరాకు గుర్తు చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తుంది. మీరా అని చెప్పేసి పిలుస్తుంది. ఏంటి వదిన, నీతో ఒక మాట చెప్పాలి, ఇక్కడికి రా అని చెప్పేసి చేపట్టుకొని రూమ్లోకి లాక్కెళ్తుంది. ఏమైంది వదిన, భూమి మంగళ స్నానాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి, మనం ఇక్కడికి వచ్చి ఏం చేద్దాం? ఏం లేదు, కొంపలు మునిగేలా ఉన్నాయి అని చెప్పేసి. ఏమంటున్నావు వదిన, కొంపలు ఎవరి మునుగుతున్నాయి? ఓ పిచ్చి, నీ కొంపే మునుగుతుంది, గుర్తులేదా? ఎలాగైనా గగన్ పెళ్ళితో ఇక శారద విడాకులు ముడిపడుంది, దాని గురించి మర్చిపోయావా? నువ్వు ఇలా ఆలోచించకనే ఆ శారద తెలివితోని కేపీని ఏకంగా తన వైపు తిప్పుకుంటుంది. ఇంకొకటి మర్చిపోయి, కేపీ రాకపోకలు కూడా ఇంకా దగ్గర కాబోతున్నాయి. ఈ భూమి పెళ్లి జరిగిందనుకో ఇంకా దగ్గర అవబోతారు. అప్పుడు నీ గురించి ఆలోచించడు. అప్పుడు నేను వదిలేసుకొని హాయిగా శారదతో కాపురం పెడతాడు. అప్పుడేం చేద్దాం? అందుకనే ఇప్పుడున్నప్పుడే ఇదే ఛాన్స్ అనుకొని వెంటనే శారద దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడే. అంటే వదిన, ఇప్పుడు అన్నయ్యకు చెప్పి వెళ్తా. అన్నయ్యకు చెప్పడం వద్దు, అవసరం లేదు. నువ్వు డైరెక్ట్గా ఇక్కడి నుంచి వెళ్ళి ఇక శారదింటికి వెళ్ళి ఎలాగైనా నీ కొడుకు పెళ్ళి జరగాలంటే నువ్వు విడాకులు ఇవ్వాలని చెప్పేసి అలాగే మాట తీసుకొనిరా. అప్పుడే ఖచ్చితంగా ఆ మాట మీద శారద నిలబడుతుంది. పెళ్ళి జరిగిందనుకో ఏకంగా కేపీ అటు మగం మార్చిండనుకో అప్పుడు నువ్వు ఏడ్చుకోవడం తప్ప ఏమి ఎవ్వరు చేయలేం అని చెప్పేసి లేనిపోని చెప్తుంది. అంటే వదిన, నా జీవితాన్ని ఇక అలా చూస్తూ నేను ఎలా ఊరుకుంటాను? ఎలాగైనా సరే నేను శారదింటికి వెళ్తాను అని లేనిపోని చెప్తుంది. వెళ్ళు, ఇదే కదా నాకు కావాల్సింది. ఒసే భూమి, నువ్వు ఎలా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావో నేను చూస్తానే అని అనుకుంటుంది. ఈలోపు మంగళ స్నానాలు జరిపిస్తుండగా వెంటనే శారద దగ్గరికి మీరా వెళ్తుంది. మీరని చూసి శారద భయంతో అలా బయటకు వస్తుంది. ఏంటి ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏంటా నీకు గుర్తులేదు కాబట్టి? నాకు మాత్రం గుర్తుంది, ఎందుకంటే విడాకులు గుర్తు చేయడానికి వచ్చాను. ఈ పెళ్లి మురిపంలో పడి ఇక నువ్వు గుర్తు లేకుండా ఏకంగా పెళ్లి జరిగిన తర్వాత రాయబారంతో మా ఆయన ఏకంగా ఇక్కడికి మగ మారిస్తే అమ్మో, ఆ జీవితం తలుచుకుంటేనే నాకు చాలా భయం వేస్తుంది. అందుకనే భూమి గగన్ పెళ్లి కాకముందుకే నువ్వు విడాకులు ఇస్తానన్నావు కదా, ఆ విడాకుల గురించి మాట్లాడడానికి వచ్చాను. చెప్పను కదా, నేను మాట ఇచ్చాను. మాట ఇచ్చిన తర్వాత మాట ఎలా తప్పుతాను ఏమో చెప్పలేం. అందరూ అసంటోలే కదా, ఎలాగైనా మాట తప్పటోళ్ళు, అందుకనే వచ్చాను. అయినా సరే నువ్వు వెంటనే ఇక పెళ్ళి కాకముందుకే ఈయనకు విడాకులు ఇచ్చాయి అని ఈ విధంగా మీరా అంటూ ఉంటుంది. ఖచ్చితంగా వీళ్ళిద్దరి పెళ్ళి కాకముందుకే నేను విడాకులు ఇస్తాను, సరేనా? లేదు, నువ్వు మాట ఇస్తేనే ఆ మాట ప్రకారం నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. చెప్తున్నాను కదా మీరా, ఖచ్చితంగా నేను ఈయనకి విడాకులు ఇస్తాను.
ఇగో మాట ఇస్తున్నాను చెప్పేసి అలా మీర చేతిలో మాట ఇస్తుంది. ఇక మీరా ఇగో గుర్తుపెట్టుకో, ఎలాగైనా విడాకుల పేపర్ తీసుకొచ్చిన తర్వాత కాదు కుదరదని చెప్పేసి పెళ్ళి జరిగినాక అంటే నేను ఊరుకోను, ఎలాగైనా సరే సంతకం పెడితే ఇక నీకు మా ఆయనకు ఎలాంటి సంబంధం ఉండదు సరేనా అని అక్కడి నుంచి మీర వెళ్ళిపోతుంది. అది తలుచుకొని ఇక శారద చాలా కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది. హోరి భగవంతుడా, ఏందిరా నా తలరాత, అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ కష్టమేనా అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. ఇక్కడ కేపీ మాత్రం తన కొడుకు ఇక అలా మంగళస్థానాలు గుర్తు చేసుకుంటూ చాలా మురిసిపోతూ బాధపడుతూ ఉంటాడు. ఈలోపు ఇక వెంటనే మీర ఇంటికి వస్తుంది. ఇంటికి రాగానే ఏంటండి ఏం ఆలోచిస్తున్నారు? అబ్బాయి ఏం లేదు, ఏదో ఆలోచిస్తున్నారు. అయినా మీరు ఏం ఆలోచించినా సరే ఎక్కడ ఉన్నటోళ్ళు అక్కడే ఉంటారు అనే విధంగా మాట అర్థం కానట్టు మాట్లాడుతుంది. ఇక మరోవైపు మంగళ స్నానాలు జరిగిన తర్వాత ఈలోపు లోపల తీసుకెళ్తారు కదా. మరోవైపు గగన్ భూమికి ఫోన్ చేస్తాడు. ఏం చేస్తున్నావు అని అంటుండగా, ఏం లేదు బావా, ఏమైంది అంత డల్గా వాయిస్ వస్తుంది? అబ్బే ఏం లేదు, చెప్పు, ఎవరన్నా ఏమన్నా అన్నారా? అబ్బే ఎవరు ఎందుకంటారు బావా అని భూమి అంటుంది. ఏం లేదు బావా, లేదు, ఏదో నీ వాయిస్లో బేస్ తక్కువ ఉంది, అంతేకాకుండా డల్లుగా మాట్లాడుతున్నావు, ఏం జరిగింది భూమి అనే విధంగా అంటూ ఉంటాడు. ఏం లేదు బావా, నేను తర్వాత మాట్లాడతానని కాల్ కట్ చేస్తుంది. బావకి ఈ విషయం చెప్తే వెంటనే ఇక పెళ్లి గురించి ఆలోచించకుండా డ్యాన్స్ కాంపిటీషన్కి ఖచ్చితంగా పంపుతాడు. లేదు, బావకి ఈ విషయం చెప్పకూడదు అని చెప్పేసి ఇక కంగారు పడుతూ ఉంటుంది. ఈలోపు అపూర్వ వస్తుంది. ఏంటి భూమి, ఏం ఆలోచిస్తున్నావు? తెల్లారితే పెళ్ళి, అదే నిమిషానికి నీ డ్యాన్స్ కాంపిటీషన్ అని చెప్పేసి భయపడుతున్నావా? ఎలా అయితేంది, మీ అమ్మ కళను నెరవేరుస్తావో లేకపోతే ఇది రెండు కుటుంబాలను ఒకటి చేసి నువ్వు ఆయనకి కోడలు అవుతావో అది నీ చేతిలో ఉంది. అయినా ఏం కళ నెరవేరుస్తలేవు. మీ అమ్మ అర్ధాంతరంగా అలా డ్యాన్స్ అని చెప్పేసి తను పైలోకాలకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ పేరు నిలబెట్టడానికి నువ్వు ముందడుగు వేసి ఇక అలా నాట్యంలో గెలుస్తూ వచ్చావు. ఫైనల్ కాంపిటీషన్కి విన్నర్ అయ్యో, బాగానే ఉంది ఇక్కడ దాకా. కాకపోతే చిక్కేంటంటే నీ పెళ్ళి టైం వరకే ఆ డ్యాన్స్ కాంపిటీషన్ కాబట్టి మరి డాన్సా లేకపోతే పెళ్ళా? ఏం చేస్తావు భూమి, నీకు ఎవరు హెల్ప్ చేయడానికి లేరు. అసలు బావ చేయడానికి నిమిషం పట్టదు, కానీ బావకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదు కాబట్టే బావ ససే మీద కుదరదని చెప్పేసి అన్నాడు. అంతేకాకుండా ఇది మీ అమ్మ కళ అని కూడా చెప్పాడు కదా. మరి అలా అయితే నువ్వు ఏది ఆలోచిస్తావు? అయినా నువ్వు ఏది ఆలోచించినా సరే అది నీ జీవితం మీద ఆధారపడిందిలే అనే విధంగా అపూర్వ మాటలకు భూమి బాధపడుతూ ఉంటుంది. భూమి ఇక ఆ మాటలు విని ఎలాగైనా ఫైనల్స్ రౌండ్లో గెలవాలని చెప్పేసి సంకల్పంతో ఆలోచిస్తుంటుంది. మరి ఏం జరగబోతుంది అనేది రివ్యూలో తెలుసుకుందాం. మీరు మిస్ కాకుండా